కాకినాడ జిల్లా చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ సందడి నెలకొంది. జయకేతనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి జన సైనికులు, వీర మహిళలు తరలిరానున్నారు. సభకు వచ్చే వారి కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జనసేన జయకేతనం సభను జయప్రదం చేసేందుకు జనశ్రేణులు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. మొత్తం ఇవాళ ఒక అద్భుతంగా ఈ సభను నిర్వహించేందుకు, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పిఠాపురం, చిత్రాడ మొత్తం ఈ పరిసర ప్రాంతాలు జన సైనికులతో కోలాహలంగా మారాయి, సందడిగా మారాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి, అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో చిత్రాడ తరలి వస్తున్నారు. అట్లాగే విదేశాల నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నారు. పార్టీ శ్రేణుల ఇచ్చిన పిలుపును జన సైనికులు అందిపుచ్చుకున్నారు. వీర మహిళలు తరలివస్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా మారింది చూడవచ్చు. జాతీయ రహదారి ప్రధాన ద్వారం వద్ద ఉన్నాం. ఈ ద్వారాలు 3 ద్వారాలు ఏర్పాటు చేశారు. పిఠాపురంలో విశేష సేవలు అందించిన శ్రీ రాజా సూర్యారావు బహదూరు ద్వారం ఒకటి, అలాగే గోదావరి జిల్లాల్లోనే అన్నదానం, నిత్యాన్నదానం చేసి ప్రజల్లో విశేషమైన ఖ్యాతి పొందిన డొక్కా సీతమ్మ ద్వారం, ఆ తర్వాత తన విద్యాదానం కోసం యావదాస్తిని దానం చేసిన మల్లాడి సత్యలింగం నాయకర్ ద్వారం, ఈ 3 ద్వారాలు ఏర్పాటు చేసి మొత్తం వచ్చిన వారిని వచ్చినట్టు లోపలికి అనుమతిస్తున్నారు. సందడిగా మారింది. గ్యాలరీలన్నీ కూడా సిద్ధం చేశారు. మొత్తం లక్షల సంఖ్యలో తరలి వచ్చే జన సైనికులు, వీర మహిళలు, అభిమానుల కోసం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. జాతీయ రహదారి వెంబడి దాహార్తిని తీసేందుకు మజ్జిగ, అలాగే తాగునీరుతో పాటు పుచ్చకాయలు కూడా ముక్కలు అందరినీ పిలిచి మరీ ఇస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ చూడవచ్చు. జాతీయ రహదారి పూర్తి స్థాయిలో కటౌట్లు, ఫ్లెక్సీలు, సభకు సంబంధించిన మొత్తం ఈ కోలాహలంతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ మరి కాసేపట్లో ఈ 216 కత్తిపూడి ఒంగోలు జాతీయ రహదారిని కూడా పూర్తిగా వాహన రాకపోకలను నిలిపేసే అవకాశం ఉంది. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా జన సైనికులతో సంద్రంగా మారిపోయింది. అలాగే 75 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీసుల్ని, అలాగే జన సైనికులకు సంబంధించిన వాలంటీర్లు 500 మందికి పైగా వినియోగిస్తున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ కూడా చెప్పారు 1500 మంది పోలీసుల్ని ఇక్కడ ఈ సభ కోసం వినియోగిస్తున్నామన్నారు. అయితే ఇంకా మరికొంతమందిని కూడా ఇంచుమించు 200 మంది, మొత్తం 1700 మంది వరకు కూడా పోలీసులు ఇక్కడ ఉన్నారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు కూడా ఈ విధి నిర్వహణలో ఎక్కడికక్కడ పరిశీలన చేస్తున్న పరిస్థితి ఉంది. డ్రోన్లు వినియోగిస్తున్నారు, 13 డ్రోన్లు. వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అట్లాగే ప్రమాదాల బారిన పడకుండా కూడా అన్ని జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. పోలీసులు అయితే భారీ స్థాయిలో మోహరించి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈ సభ నిర్వహిస్తున్నారు. గత పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జనసేన ప్రస్థానం, అలాగే సంస్కృతి, తెలుగువారి సంస్కృతి, భాష, వైభవం, చరిత్రకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. మధ్యలో జనసేన ప్రస్థానానికి సంబంధించి ఆడియో ప్రదర్శనలు కూడా వీడియో ద్వారా ప్రజలకు తెలియపరిచేందుకు భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మొత్తం చాలా నిపుణులైన వారితో 200 మందికి పైగా కూర్చునేలా వేదిక అధినేత పవన్ కళ్యాణ్తో పాటు మొత్తం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులందరూ కూడా వేదికపై ఆసీనులయ్యేలా కూడా వేదిక సిద్ధం చేశారు. అట్లాగే ఎక్కడ ఎల్ఈడి, జాతీయ రహదారి వెంబడి ఎల్ఈడితో పాటు గ్యాలరీల వద్ద సభా ప్రాంగణంలో కూడా ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా వైద్య శిబిరాలు, ఎండ తీవ్రంగా ఉంది, ఎండ వేడిని తట్టుకునేలా ఎక్కడికక్కడ ఏమైనా ఇబ్బంది పరిస్థితి వస్తే వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి చేర్చేలాగా 12 అంబులెన్సులు కూడా సిద్ధం చేశారు. ఈ ఎండని తట్టుకునేందుకు మాత్రం ఉక్కపోతతో కూడిన వాతావరణం అయితే ఉంది. దానికి సంబంధించి వైద్య శిబిరాలు, అసౌకర్యం ప్రజలకు ఎవరైనా ఇబ్బంది వచ్చిన వారికి ఇబ్బంది కలిగితే వారికి వెంటనే చికిత్స అందించేలా కూడా ఇక్కడ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇది ఒక ప్రత్యేకంగా జనసేన కూటమి తెలుగుదేశం, బీజేపీతో కలిసి మొత్తం పూర్తి స్థాయిలో గత ఎన్నికల్లో విజయం సాధించి 100% స్ట్రైక్ రేటుతో చాలా ఉత్సాహంగా ఉంది. ఆ పిఠాపురం ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపేలా కూడా ఈ సభ నిర్వహణ సాగుతుందని జనసేన పిఏసీ చైర్మన్ మంత్రి
నాదెండ్ల మనోహర్ కూడా ఇప్పటికే పలుసార్లు ప్రకటించారు. ఆయన 12 రోజులుగా ఇక్కడే ఉండి కాకినాడ ప్రాంతంలో మొత్తం ఏర్పాట్లు చేశారు. మంత్రులు కందులు దుర్గేష్తో పాటు ఇతర నాయకులందరూ కూడా ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి పిఠాపురం చిత్రాడ వైపు మొత్తం జన సైనికులు భారీగా తరలివస్తున్న పరిస్థితి ఉంది. రాజమహేంద్రవరం కాకినాడ వైపు నుంచి కూడా ఎక్కడికాడ వచ్చేవారిని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో వారికి పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. మొత్తం పోలీసులు చెప్పిన ప్రకారం జన సైనికులు వినాలి, దాని ప్రకారం కూడా ఇక్కడ సభకు రావాలి, ఎవరిని కూడా ఇబ్బంది కలగకుండా ఈ నిర్వహణకు సజావుగా సాగేలా విజయవంతం చేయాలని జన శ్రేణులు పిలుపునివ్వటం, నాయకులు ఇచ్చిన పిలుపును అందిపుచ్చుకొని ఇక్కడికి భారీ ఎత్తున తరలివస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం జన సైనికులతో చిత్రాడ కోలాహలంగా మారింది. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.